కిచెన్లో గ్లాస్ బౌల్స్ పెట్టుకోవాలి అన్న గ్లాస్ థింగ్స్ ఏవైనా సరే కిచెన్లో ఉంటే పగిలిపోతూ ఉంటాయి. హ్యాండిల్ చేయడం చాలా కష్టమని చాలామంది భయపడుతూ ఉంటారు. ముందు నేను కూడా భయపడేదాన్ని. కానీ ఏదైనా ఆర్గనైజింగ్గా పెట్టుకుంటే కనుక మెయింటైన్ చేయడం చాలా ఈజీ అండి. మామూలుగా ఇప్పుడు మనం అల్యూమినియం గిన్నెలను తీసేస్తున్నాము, స్టీల్ ఎక్కువ వాడుతున్నాం, నాన్ స్టిక్ వద్దు అని అనుకుంటున్నాము. ఎందుకు అంటే కొంచెం కాన్షియస్ అయ్యాము, హెల్త్ వైజ్ చూసుకుంటున్నాము. అండ్ గ్లాస్లో ఇప్పుడు మనం డైరెక్ట్గా కుక్ కూడా చేసుకుంటున్నాం, కానీ అవి మెయింటైన్ చేయడం కష్టం అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారా? ఏదైనా సరే కరెక్ట్గా సెట్ చేసుకొని హైరాణ పడకుండా నిదానంగా కాస్త టైం తీసుకొని వంట చేస్తే కనుక ఈజీగా మెయింటైన్ చేయొచ్చండి. పొద్దునే అంత టైం ఉండదు కదా. మెయిన్ మనకున్న ప్రాబ్లమే టైం కదా స్వప్న అంటే అదే చెప్పాలనుకుంటున్నానండి. ఈరోజు ఏం చేస్తున్నాము అన్నది ముందు రోజే మనం ఒక ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా ఆ ప్లాన్ని ఫాలో అయిపోయి మనం వెళ్ళిపోతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అదే ఈవినింగ్ చేసుకునే దానికి మార్నింగ్ మనం చేస్తున్న పని అలా జరుగుతూ ఉంటుంది. మైండ్లో ఈరోజు ఇది చేద్దాం అని ఫిక్స్ అయ్యామనుకోండి, ఆ ప్లాన్తో మనం అలా వెళ్ళిపోతాం. ఏమంటారు? కరెక్టే కదా. సో ఈరోజు ఏం వండాలి అన్నది ముందుగానే నేను ప్లాన్ చేసేసుకున్నాను. మరి దానికన్నా ముందు మీ అందరికీ వెల్కమ్ టు మీకోసం. నేను పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు స్వప్న బిర్యానీ అన్నా లేదా పులావ్ అన్నా చేస్తూ ఉంటుందని. దీనికోసం మనకి మెయిల్ రాసింది శ్వేత గారు. హాయ్ స్వప్న గారు, నా పేరు శ్వేత. హాయ్ శ్వేత గారు, మేము వెజిటేరియన్స్ అండి. సోయా చంక్స్తో బిర్యానీ లేదా పులావ్ ఎలా చేయాలో చూపించండి అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. సోయా కీమా బిర్యానీ మనం ఆల్రెడీ చేసేసామండి. సోయా చంక్ పులావ్ ఇప్పుడు మనం తయారు చేద్దాం. సోయా చంక్స్ని ఇలా నానబెట్టేసాను. చక్కగా నానాయి, సాఫ్ట్గా కూడా అయ్యాయి. చూడండి, బాస్మతి రైస్, ఒక ఫుల్ కప్పు బాస్మతి రైస్ని ముందుగానే కడిగి నానబెట్టేసుకున్నాను. ఒక అరగంట ముందే పెట్టేస్తే పులావ్ బాగా అవుతుంది. అలాగే ఇక్కడ మసాలా దినుసులన్నీ ప్లేట్లో పెట్టేసుకున్నాను. మసాలా దినుసులు బంగాళాదుంప, మిరియాలు, సోంపు, కసూరి మేతి, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పెరుగు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, సోయా చంక్స్, అలాగే బాస్మతి రైస్ మనకి కావాలి. పొయ్యి మీద బాండీ పెట్టుకున్నాను. గిన్నె వేడెక్కే లోపల ఇక్కడ పొయ్యి మీద ఇంకొక ప్యాన్ పెట్టుకున్నానండి. ఇందులో దాల్చిన చెక్క, జాపత్రి, యాలకులు, లవంగాలు, సాజీర ఇవన్నీ వేసి జస్ట్ డ్రై రోస్ట్ అంతే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇందులోనే కొన్ని మిరియాలు, సోంపు, ఇంకా కసూరి మేతి జస్ట్ ఇలా డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేద్దాం. సింపుల్ పులావ్ మసాలా కోసం ఇవన్నీ ఫ్రై చేశాను. కాస్త చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఈలోపు ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి పెట్టాం కదా, గిన్నె వేడెక్కింది. ఇందులో కొద్దిగా నూనె, 1 స్పూన్ నెయ్యి వేయి. కాస్త నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు, బండ పువ్వు. పులావ్కైనా, బగారన్నంకైనా, బిర్యానీకైనా బండ పువ్వు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప వేసేద్దాం. పులావ్కి సరిపడా ఉప్పు ఇందులో వేసేస్తున్నాను. బంగాళదుంపలు మంచిగా వేగుతాయి, తొందరగా కలర్ కూడా వస్తుంది. బంగాళదుంపలు కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మసాలా దినుసులన్నీ వేయించి ఇందులో వేసాను కదండి. ఇందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా పుదీనా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేసుకోవాలి.
అలాగే ఇక్కడ బంగాళదుంపలు చూడండి వేగుతూ ఉన్నాయి. కొంచెం కలుపుతూ అన్ని వైపులా కొంచెం కలర్ వచ్చేలాగా చూసుకోవాలి. to 70% ఇవి కుక్ అయిపోయాయి. ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. వెజిటేరియన్స్కి సోయా చంక్స్ మంచి ఆప్షన్ అండి. పులావ్ చేసినా చాలా బాగుంటుంది, కర్రీ చేసినా చాలా బాగుంటుంది. సోయా చంక్స్ అయినా లేకపోతే సోయా గ్రాన్యువల్స్ అయినా కర్రీ లాగా చేసుకుంటే బగారన్నం పులావ్ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుంది. చాలా గ్రాండ్గా రిచ్గా చేసినట్టు కూడా ఉంటుంది. కొంచెం మనం సోయా చంక్స్లో అయితే జీడిపప్పు పేస్ట్ వేస్తే కనుక చాలా రిచ్గా ఉంటుంది. సోయా గ్రాన్యువల్స్తో మనం చక్కగా పరాటాస్ కూడా స్టఫింగ్ పరాటాస్ కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు మటుకి కొంచెం కలర్ రావాలి. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. సో ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయలతో పాటు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం పట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, యాలకులు, జాపత్రి అవన్నీ వేసాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేసి కొంచెం వాటర్ వేస్తాను పేస్ట్ వేస్ట్ అవ్వకుండా. పేస్ట్ వేసి మంచి కుక్ చేసుకోవాలి. ఆ పచ్చివాసన అంతా పోవాలి. పుదీనా, కొత్తిమీర మనం పచ్చిదే వేసాం కదా, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేస్తే అమోఘంగా మంచి గుమగుమలు ఆడిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం కారం, 1 కప్పు పెరుగు వేస్తే కమ్మదనం వస్తుంది. అబ్బా అదిరిపోయింది, అసలు మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. దీంట్లో వేసేసుకొని ఈజీగా మనం ఇందులోకి షిఫ్ట్ చేసేస్తాం. నేనైతే సోయా చంక్స్ ఎక్కువ వేస్తున్నానండి. ఇవి ఎక్కువ వేస్తే బాగుంటుంది, చాలామందికి నచ్చుతుంది కూడా. సో రైస్ ఎంత వేసుకుంటున్నామో దానికన్నా నేను 1.5 ఎక్కువ వేసాను అనమాట. 1 కప్పు మనం రైస్ తీసుకుంటే 1 కప్పు సోయా చంక్స్ తీసుకున్నాం అనుకోండి, వాటర్లో వేస్తే క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తుంది, బట్ కుక్ చేసేటప్పుడు అంతే ఉంటుంది. అదే రైస్ అనుకోండి 1 కప్పు వేస్తే 3 ఎక్కువ అయిపోతుంది క్వాంటిటీ. సో రైస్ ఎంత కప్పు వేసుకుంటున్నామో సోయా చంక్స్ కూడా మనం అంతే కప్పు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ప్రతి ఒక్క ముద్దలో 2-3 సోయా చంక్స్ మనకి కనిపిస్తాయి. ఇలా వాటర్ తీసేసాం కదా, ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, పెరుగు అన్నీ వేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి, అరోమా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు సోయా చంక్స్ని ఇందులో వేసేస్తున్నాం. సాల్ట్ ఇంకొంచెం పడుతుంది, నేను ఇందాక కొంచెం వేసాను, బట్ మనం తీసుకున్న ఈ సోయా చంక్స్ క్వాంటిటీకి కొంచెం సాల్ట్ పడుతుంది. ఇప్పుడు మీరు టేస్ట్ చూడొచ్చు అసలు ఎంత బాగుంటుందో. సోయా చంక్స్ డైరెక్ట్గా ఇలా కర్రీ లాగా చేసుకున్నా కూడా బాగుంటుంది. ముందుగానే కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసేసుకోవాలి. పైన రైస్ వేసేయాలి. నేను ఈ కప్పుతో 1 కప్పు రైస్ వేసాను. 1.5 కప్పు మనం వాటర్ వేస్తే సరిపోతుంది. సోయా చంక్స్కి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఆల్రెడీ సోక్ చేసినప్పుడే తీసేసుకుంటుంది. మొత్తం ఇలా ఒక్కసారి కలిపి
మూత పెట్టేసి ఫస్ట్ ఒక 5 నిమిషాలేమో పెద్ద మంటలో, తరువాత 15 నిమిషాలేమో చిన్న మంటలో దమ్ చేస్తే కనుక సోయా చంక్ పులావ్ రెడీ అయిపోతుంది. మరి వెయిట్ చేద్దాం. సోయా చంక్ పులావ్ రెడీ అయిపోయింది. ఒక బౌల్ తీసుకున్నానండి. దీంట్లో ముందు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, లైట్గా బ్రౌన్ ఆనియన్స్. ఇప్పుడు సోయా చంక్ పులావ్ ఓపెన్ చేస్తున్నాను. సోయా చంక్స్ కొంచెం తక్కువ రైస్ మనకు కనిపిస్తుంది. బౌల్లో పెట్టేద్దాం. పైన మధ్య మధ్యలో మనకి బంగాళదుంపలు తగులుతూ రుచి చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇలా బౌల్లో పెట్టి సర్వ్ చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయాలి. బౌల్ తీసేస్తే కింద పడకుండా షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సోయా చంక్ పులావ్ రెడీ అయిపోయింది. పక్కన సలాడ్ కూడా పెట్టేసాను చూడండి. దీంతో పాటు మంచి కాంబినేషన్ రైతా చాలా బాగుంటుందండి. టిఫిన్ బాక్స్కైనా లేదా ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇలా క్యారీ చేస్తే కనుక చాలా హాయిగా ఉంటుంది. జస్ట్ స్పూన్తో తినేయచ్చు మనం. సోయా చంక్ పులావ్ తయారీ విధానం మరొకసారి చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీ నేను చేసేస్తాను. సోయా చంక్ పులావ్ తయారీ విధానం: ముందుగా ప్యాన్లో దాల్చిన చెక్క, జాపత్రి, యాలకులు, లవంగాలు, సాజీరా, మిరియాలు, సోంపు, కసూరి మేతి వేసి మిక్సీ జార్లో వేసుకొని అందులోనే కొత్తిమీర, పుదీనా, కాస్త నీళ్లు వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. బిర్యానీ గిన్నెలో నూనె, నెయ్యి వేడి చేసుకొని బిర్యానీ ఆకు, బండ పువ్వు, బంగాళదుంప ముక్కలు, ఉప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత అందులో సన్నగా పొడుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకొని కారం, పెరుగు వేసి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత సోయా చంక్స్ లో వాటర్ తీసి సోయా చంక్స్ వేసుకొని నానబెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి కొంచెం కలిపి మూత పెట్టి 5 నిమిషాలు పెద్ద మంటలో, 15 నిమిషాలు చిన్న మంటలో దమ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సోయా చంక్స్ పులావ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం జింజర్ ఫిష్ చేస్తున్నాము. దానికోసం మనకి వైష్ణవి మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు, నా పేరు వైష్ణవి. నేను రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు జింజర్ ఫిష్ స్టార్టర్గా ట్రై చేశానండి. చాలా టేస్టీగా ఉంది, చాలా నచ్చింది. మీకోసంలో మీరు చేసి చూపించవచ్చు కదా అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. వైష్ణవి గారు, జింజర్ ఫిష్ చాలా బాగుంటుంది. జింజర్ కాంబినేషన్తో మీట్ అయినా వెజ్ అయినా ఏదైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు అడిగారు కాబట్టి ఈరోజు మనం జింజర్ ఫిష్ స్టార్టర్ ఇది తయారు చేసుకుందాం. దానికోసం కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. ఈజీగా సింపుల్గా మన ఇంట్లో అన్నీ ఉంటాయి కూడా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మైదా, కార్న్ఫ్లవర్, రెడ్ చిల్లీ పేస్ట్, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, టమాటో కెచప్, పసుపు, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, కారం, మిరియాల పొడి, ఇంకా ఫిష్ మనకు కావాలి. సో ఫిష్ అయితే నేను బోన్లెస్ తీసుకోలేదు, రెగ్యులర్ ఫిషే తీసుకున్నాను. రౌండ్ పీసెస్ విత్ బోనే ఉంది. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే పొయ్యి మీద ఆయిల్ పెట్టేశాను. ఇది వేడి చేస్తాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, కొద్దిగా మైదా, కొంచెం ఉప్పు, ఇలా మనం కోటింగ్ చేసుకోవడం వల్ల ఫిష్ ముక్క గట్టిపడుతుంది అన్నమాట, క్రిస్పీగా అవుతుంది. ఫిష్ ఎప్పుడు మనకి సాఫ్ట్గా ఉంటుంది. కొరమైన ఫిష్ ఒక్కటే గ్రిప్గా ఉంటుంది, మిగతావన్నీ మనం ఫ్రై చేసినా ఏం చేసినా కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. ఎగ్ వేసాను, ఇంకా కొంచెం నీళ్ళు వేసుకొని మంచిగా బ్యాటర్ తయారు చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముక్కకి పట్టించాలి. డైరెక్ట్గా ముక్క పైన పిండేస్తే ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. మరి ఎక్కువ ముద్దగా కోటింగ్ కూడా ఉండొద్దు, లైట్గా ఇలా పట్టుకుంటే సరిపోతుంది.
నూనె వేడెక్కడానికి మనకి కాస్త టైం పడుతుందండి. ఈలోపు మనం ఒక పేస్ట్ తయారు చేసేసుకుందాం. అదేంటి అంటే ఇందులో మనం ఉల్లిపాయలు వేస్తాం, అలాగే అల్లం వెల్లుల్లి అన్ని పచ్చివే వేసేస్తున్నాం. చూడండి, ఒక ఫుల్ ఉల్లిపాయ వేసానండి, అల్లం ఎక్కువ వేసాను, ఇంత ముక్క వేసాను, వెల్లుల్లి మటుకి తక్కువ వేసాం. అల్లం ఫ్లేవర్ ఎక్కువ రావాలి, ఎందుకంటే మనం చేస్తుందే జింజర్ ఫిష్ కాబట్టి. పేస్ట్ చేసుకునే లోపల నూనె కూడా వేడెక్కుతుంది. చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కోట్ చేసుకున్న ఫిష్ని నూనెలో వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడమే. పైన లేయర్ మనకి మంచి క్రిస్పీగా అవ్వాలి. దీన్ని ఇటు షిఫ్ట్ చేసేద్దాం మనం. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పాలి. ఇలా మంచి కలర్ రావాలి. పైన లేయర్ అంతా చాలా క్రిస్పీగా ఉంటుంది, లోపల ఫిష్ సాఫ్ట్గా. సో ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా నూనె వేసుకుంటున్నాం. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ 3 వేసాం కదా, పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేయాలి. ఇందులో అల్లం మనం ఎక్కువ వేసాం కాబట్టి జింజర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి పచ్చి వాసన పోయిన తర్వాత మంచి అరోమా రావడం స్టార్ట్ అవుతుంది. తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇక్కడ ఫిష్ కూడా మంచి కుక్ అయిపోయాయి. వీటిని మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మంచి క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. ఈ పీసెస్ని ఇప్పుడు మనం పక్కన పెడదాం. ఫస్ట్ వేసినప్పుడు నూనె వేసినప్పుడు మొత్తం ఆయిల్ అంతా ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి పేస్ట్లోకి వెళ్ళిపోతుంది. వన్స్ అది కుక్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఆయిల్ వదలడం స్టార్ట్ అవుతుంది. అలా నూనె తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. నూనె లూజ్ అవ్వాలి, అంతేకాకుండా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇంకొక 1 మినిట్ కుక్ చేద్దాం. మంచి కుక్ అయిపోవాలి. ఆయిల్ మనకి సైడ్కి వచ్చేయాలి. ఇప్పుడు మొత్తం మళ్ళీ నేను మిక్స్ చేసేసాను. మంచి అల్లం ఫ్లేవర్తో అద్దరిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒక దగ్గరకు అనేసి కాస్త సోయా సాస్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసాను. అది కాకుండా ఇంకా రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వేస్తున్నాను. సాసెస్లో ఆల్రెడీ చాలా ఉప్పు ఉంటుందండి, అందుకే నేను ఉప్పు వేయలేదు. కారం, అలాగే కొద్దిగా పసుపు, మిరియాల పొడి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల టమాటో కెచప్ వేసాను. ఎందుకంటే మనం గ్రీన్ చిల్లీ సాస్ వేసాం, రెడ్ చిల్లీ సాస్ వేసాం, రెడ్ చిల్లీ పేస్ట్ వేసాం. సో ఆ 3 చాలా కారంగా ఉంటుంది కదా, దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసమే మనం ఇందులో టమాటో కెచప్ వేస్తామన్నమాట. పచ్చిమిర్చి ఇలా వేసేస్తున్నాను, అంటే కాస్త పచ్చి పచ్చిగా మనం తింటూ ఉంటే ఆ టేస్ట్ బాగుంటుంది. లేదు అనుకుంటే మీరు ముందుగానే ఆయిల్లో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇందులో మనం కొద్దిగా వాటర్ వేయాలి, లేదంటే ఈ పేస్ట్ పీసెస్కి పట్టుకోదు. ఇవన్నీ వేసాం కదా, ఒక్కసారి ఒక మంచి బాయిల్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఫిష్ పీసెస్ని వేద్దాం. పైకి నూనె కనిపించేంత వరకు కుక్ చేయాలి. ఒకసారి మీరు టేస్ట్ చూసుకోవచ్చు, సాల్ట్ సరిపోయిందా లేదా, లేదంటే ఇప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం 95% సాల్ట్ అవసరమే ఉండదండి, అన్ని సాసెస్ వేస్తున్నాం కదా, అందులోనే సాల్ట్ ఉంటుంది. చేప ముక్కల్ని వేసేసుకోవడం. లైట్గా కుక్ చేయాలి, ఎక్కువ కుక్ చేస్తే మళ్ళీ కోటింగ్ ఊడిపోతుంది. బటర్ నాన్, రోటీ, రుమాలి రోటీ దేంతో అయినా అద్దెపోతుంది. ఇలా మామూలుగా కూడా స్టార్టర్ లాగా కూడా మనం తినేయచ్చు.
సో పైనుండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసాను అనమాట. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మీరే ఇంట్లో తయారు చేసుకుంటారు. మరొకసారి తయారీ విధానం కరెక్ట్గా నోట్ చేసుకోండి. ఇంతకుముందు మనం తయారు చేసి పెట్టుకున్న సోయా చంక్ పులావ్ తెచ్చుకున్నాం. జింజర్ ఫిష్ తయారీ విధానం: ముందుగా ఒక ప్లేట్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ మైదా, ఉప్పు, ఎగ్, నీళ్లు వేసి బాగా కలుపుకొని చేప ముక్కలకి పట్టించి వేడి నూనెలో వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి వేసి ఒకసారి మిక్సీ పట్టి కొద్దిగా నీళ్లు పోసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేడి చేసుకొని మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, కారం, పసుపు, మిరియాల పొడి, టమాటో కెచప్, పచ్చిమిర్చి, కొంచెం నీళ్లు పోసి కాస్త ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కలు వేసి చక్కగా కలుపుకొని ఫైనల్ గా ప్లేట్ లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జింజర్ ఫిష్ రెడీ అవుతుంది. ఇదిగోండి, సోయా చంక్ పులావ్ అలాగే జింజర్ ఫిష్ రెడీ అయిపోయింది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలి అంటే మీరు కూడా మమ్మల్ని అడగొచ్చు. మరి మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallamala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో ఈటీవీ అభిరుచి మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బై.